హలో గైస్, ఎలా ఉన్నారు? కురుక్షేత్ర యుద్ధం మొదలవడానికి ముందు కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సన్రైజ్ అప్పుడు యుద్ధం స్టార్ట్ చేయాలి. సన్సెట్కి యుద్ధం ఆపేయాలి. ఒకరితో ఒకరు మాత్రమే యుద్ధం చేయాలి. ఒకరి మీద 5 to 6 మెంబర్స్ యుద్ధం చేయకూడదు. ఇద్దరు వారియర్స్ యుద్ధం చేసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర సేమ్ వెపన్స్ ఉంటేనే ఒకరితో ఒకళ్ళు యుద్ధం చేయాలి. అలా లేకపోతే చేయకూడదు. ఎవరైనా భయపడి లొంగిపోతే వాళ్ళని చంపకూడదు. ఆ యుద్ధాన్ని చూసి ఎవరైనా పారిపోతున్నా కూడా చంపకూడదు. ఏ కారణం వల్ల అయినా సరే చేతిలో ఆయుధం లేకపోతే ఆ వారియర్ మళ్ళీ ఆయుధం చేతిలోకి తీసుకునే వరకు అతన్ని చంపకూడదు. ఎవరైనా సరే కళ్ళు తిరిగి కింద పడిపోతే అతన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎవరి పక్షం వాడు అయితే వాళ్ళకి ఇచ్చేయాలి. అంటే పాండవుల ఆర్మీలో ఎవరికైనా కళ్ళు తిరిగి పడిపోయి కౌరవులకి దొరికిపోతే అతన్ని పాండవులకి ఇచ్చేయాలి చంపకుండా. యుద్ధానికి సంబంధం లేని వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఉడిపి రాజే వాళ్ళందరికీ ఫుడ్ వండి పెట్టాడు. ఉడిపి ఆర్మీ మనుషుల్ని ఎవరూ ఏం చేయకూడదు. ఉడిపి ఆర్మీకి సపరేట్ యూనిఫామ్ లాంటిది కూడా ఉండేది. వాళ్ళని ఏం చేయకూడదు అనటానికి సిగ్నల్ అడ్రస్. రథం మీద ఉన్న వాళ్ళు రథం మీద ఉన్న వాళ్ళతోనే యుద్ధం చేయాలి. ఏనుగు మీద ఉన్న వాళ్ళు ఏనుగు మీద ఉన్న వాళ్ళతోనే యుద్ధం చేయాలి. సేమ్ గుర్రాలకు కూడా అంతే. అండ్ లెగ్స్ మీద నడిచే వాళ్ళకి కూడా సేమ్ రూల్. ఏదైనా జంతువు మీ మీదకి వస్తుంటే తప్ప సరదాగా ఏ జంతువుని కూడా చంపకూడదు. విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఇందులో ఒక్క రూల్ కూడా పాటించలేదు. కొన్ని పాండవులు బ్రేక్ చేస్తే కొన్ని కౌరవులు బ్రేక్ చేశారు. సో గైస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.